అండ్ ఆల్సో ఇంకొక క్యూట్ దిస్ ఇస్ హౌస్ వి ఆర్ టాకింగ్ ఓకే ఫారెస్ట్ గా ఉంటది ఏయ్ పిచ్చా నాకు మంచిగా ఉంది పర్ఫ్యూమ్ నేను కానీ అక్కడికి వచ్చినాను అనుకో వాన్ చేస్తే చెప్తాను భయం వేసింది నాకు సడన్ గా భయం వేసింది డాడీని చూసి. ఇస్ ఎవ్రీ ఇండియన్ ఫాదర్స్ వర్క్ చాలా ఇష్టమైన వర్క్ వాళ్ళది డ్రీమ్ జాబ్ అని బేసిక్ అమ్మకి ఏదో వచ్చినట్లు. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. అండ్ ఐషు అయితే ఈరోజు ఇంకా బాగుందన్నమాట. ఎందుకంటే ఐషుకి ఇష్టమైననా ఎప్పటి నుంచో ఆ పిల్ల సినిమాకి వెళ్ళాలి అనిందనమాట. సో ఫైనల్ ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాము. మూవీతో పాటు ఈ వ్లాగ్లో చాలా ఇంక్లూడ్ అవుతాయి. మీరు చాలామంది అడిగిన కైండ్ ఆఫ్ వ్లాగ్ ఇది. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 5:20 అయ్యింది. సో అండ్ బై ద వే నా అవుట్ఫిట్ అండ్ ఇది రెండు మ్యాచింగ్ ఉన్నాయి. సో దానికంటే ముందు హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు lifestyle, travel, food and what not. So just subscribe my channel if you like my videos. And yeah, first మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. So let's get into the video. ఓకే, సో ఏంటి అంటే ఇప్పుడు మనము మూవీకి వెళ్ళే కంటే ముందు అమ్మ అయితే కింద నా కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేసిందంటే కొన్ని నానబెట్టింది. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను కిందికి పోయి ఏంటి అని చెప్పి. ఇక ఈగ ఎందుకు తిరుగుతూనే ఉంది గైస్ ఇక్కడిక్కడే. బట్ యా, సో మేమైతే ఏ మూవీకి వెళ్తున్నాం ఐష్? మేము వెళ్ళే మూవీ ఏంటో తెలుసా? అయ్యగారే నెంబర్ 1 మూవీ అనమాట. అంటే ఏది మీరే గెస్ట్ చేయండి. ఇంకా ఏంది ఐషు పేరు ఏంటది? లెనిన్ మూవీకి వెళ్తున్నాం అనమాట. లిటరలీ ఈ పిల్ల ఎన్నిసార్లు చెప్పిందంటే మూవీకి వెళ్దాము అని చెప్పేసి. సో ఇంకా డాడీ ఫైనల్గా సరే అని చెప్పేసి టికెట్స్ కూడా బుక్ చేసేసినాడు. చాలా రోజుల తర్వాత మేము మూవీకి వెళ్తున్నాం అనమాట కదా ఐషు. లాస్ట్ మూవీ ఏది మంది? మీరు వెళ్ళారనుకుంటా. ఏది పేరు చెప్పు. ఏదో లాస్ట్ అట్ట కాదు, మనం వెళ్ళింది మూవీ అందరం కలిసి. అది గోదావరి గట్టు సంథింగ్ ఏదో కదా. యా, గోదావరి ఆ గట్టు మీద. అది దాని తర్వాత ఇంకా ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. ఐ థింక్ ఇట్స్ బీన్ మంత్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ గోవాకి ఎప్పుడు వెళ్ళాం? మేలో లాస్ట్ జూన్ అసలు జూలై. ఇట్స్ బీన్ మంత్సే కదా ఇంకా అడతాం. సో అది సంగతి. కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్ ఆల్సో. ఎందుకంటే ఇంకా దాంతోపాటు ఐ థింక్ వీఆర్ గోనా ఏమంటారు డాడీని కాకా పట్టిఫై బయట తినడానికి కూడా. లెట్స్ సీ గైస్. ఎందుకంటే వెజ్ కదా, సో పెద్దగా ఏమీ దొరకవు. అలో మనం కొంచెం మన చిట్టితల్లి అనే మా అమ్మ కొత్తగా పేరు పెట్టేసింది కాబట్టి, అంటే మా అమ్మ అలా పిలుస్తుంది కాబట్టి. అట్లా కాదు, ఇప్పుడు హాయ్ చిట్టితల్లి అంటారు కదా, హాయ్ పండు అని అనుకుంటా. సో తనతో సొల్లేద్దాం. చిట్టి తల్లి నేను చూడగా. ఏంది ఇష్యూ? ఒక్క నీట్గా పట్టినాం, ఇట్లా నీట్గా పడుకున్నాం. లెట్స్ గో. ఫస్ట్ రెడీ అయింది, పడుకునింది. మేము ఈరోజు మధ్యాహ్నం మాకు కనీసం నిద్ర కూడా లేదు గైస్. అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యూ, నీ గురించి అని కాదు. జనరల్గా మామూలుగా ప్రతిరోజు మధ్యాహ్నం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా స్లీప్ వేస్తారు మా అమ్మ డాడీ. ఐషు పడుకోదు, నేను కూడా ఈ మధ్య పడుకోవట్లా. బట్ ముందు నాకు అలవాటు ఉంది, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes అయినా నేను పడుకుంటే నాకు నెక్స్ట్ ఈవినింగ్కి నాకు కొంచెం వర్క్ చేయడానికి దేనికైనా, నేను లేట్ నైట్ ఉంటాను కదా ఎడిటింగ్ అవి ఇవి చేసుకుంటా. సో నాకు ఈజీ అయిపోతుంది అనమాట. కానీ ఇప్పుడైతే అస్సలు టైం కుదరట్లేదు నాకు దేనికి కూడా. కాబట్టి అది సంగతి. అండ్ ఆల్సో ఇంకొక క్యూట్ ఏమంటారు, ఇంకొక క్యూట్ విషయం జరిగింది. ఏంటి అంటే దిస్ అవుట్ఫిట్ వస్తుందా నీట్గా? ఓకే, సో దిస్ అవుట్ఫిట్ ఇది లిటరలీ నేను నా బీటెక్లో ఉన్నప్పుడు ఇవన్నీ మీకు ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? నాకు ఇవన్నీ ఒక మెమరీస్ లాగా ఉంటాయి, హ్యాపీ థింగ్స్. నేను తర్వాతనే చూసుకోవచ్చు కదా అన్నట్టు. లిటరలీ నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్లోనో కాదు, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఈ అవుట్ఫిట్ కొన్నాను అనమాట. సెకండ్ ఇయర్ కాదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో కొన్నా ఈ అవుట్ఫిట్ని. దాని తర్వాత 1 year వేసుకున్నా, అంటే 1 year అలా వేసుకున్నా. దాని తర్వాత ఇంకా నేను వేసుకోవడమే లేదనమాట. ఇప్పుడు పట్టింది నీట్గా. హ్యాండ్స్ కూడా చూడండి, ముందు టైట్ ఉండే అనమాట, ఇప్పుడు నీట్గా పట్టింది. అండ్ టుడే ఐ హ్యాడ్ మై యోగా సెషన్ ఆల్సో. సో గైస్ ఇక్కడ చూడండి, మా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందాల రాసి మా మమ్మీకి కాఫీయా? కాఫీ మంటవా? నేను చిట్టిన తోడుకుందా చూడు.
ఏ బడ్డీ తోకుతానో తోక కోయమంటావా కట్ చేయనా హాయ్ చెప్తా అమ్మో లైట్ పడింది మొహం మీద బడ్డీ కాదు హాయ్ అంట హాయ్ బడ్డీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఆ చెయ్యి చూడు మా పైకి లేస్తాను చూడు అద్దు అదిగో హాయ్ గాయ్స్ అనేసి షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇవ్వు డాడీకి చేయి మనం షేక్ అండ్ బడ్డీ ఓ ఎట్లా చూస్తా కోపం వస్తుంది డాడీ వాడికి గుడ్డి పడుకో పడుకో బడ్డీ స్లీప్ గుడ్ నైట్ బాయ్ బాయ్ తోక చూడు ఎట్లా ఓ ప్రేమ అనురాగమైనది జన్మ ఏ సో గైస్ మావి చూపిమా డాడీ రెడీ కాలేదు ఫర్ మూవీ గో డాడీ గోన్ గెట్ రెడీ ప్లీజ్ సో గైస్ ఇక్కడ చూసారా మీకు ఆల్రెడీ ఓకే మా ఏంటి మా ఇవన్నీ చెప్పు మా అమ్మ పౌడర్ ప్రిపేర్ చేస్తా ఉందంట బాత్ పౌడర్ ఫర్ ఆల్ దిస్ దేనికి ఏంటికి చేస్తున్నాం ఇప్పుడు పెసలు ఓకే ఇది పెసలు ఇవి ఎర్రకంది పప్పు ఎర్రకంది పప్పు నాకు ఇది ఫేవరెట్ నా ఫేస్కి నేను ఇది పౌడర్ లా పూసుకుంటా ఇప్పుడు చాలా బాగుంటుంది ఇవి శనగలు ఒక్క నిమిషం నాకు బాగా కొనుక్కోతున్నాయి ఓకే సో ఇవి యా ఇవి శనగలు ఓకే ఇవి ఎర్రకంది పప్పు ఇవి పెసలు అన్నమాట ఓకే ఇంకా కొన్ని ఐటమ్స్ తెప్పించలేదు తెప్పించిన తర్వాత మళ్ళీ అది కూడా చూపిస్తా కావాలంటే ఓకే ఇవి వచ్చేసి మాకు కావాలి ఇవి వచ్చేసి ఎండబెట్టా ఓకే ఎందుకు ఫర్ వాట్ ఇవి బాత్ పౌడర్ కా బాత్ పౌడర్ అండ్ ఫర్ ఫేస్ వాటన్నిటికి మనము మామూలుగా ముల్తాని మట్టి అవి పట్టిస్తాం కదా ముల్తాని మట్టి అలాగా ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసినప్పుడు ఎక్కువ ఇది యూజ్ చేస్తాం అనమాట నేను ఇది యూజ్ చేస్తా ఇష్యూకి రైస్ పౌడర్ పడుతుంది బాగా నాకైతే ఇది బాగా పడుతుంది చాలా గ్లో గ్లో వస్తుంది పడదు కాబట్టి నేను రైస్ వాడను ఐషు కోసం సపరేట్ వేరే దాంట్లో రైస్ ఏమో యా ఇవి వచ్చేసి పెసలు వచ్చేసి ట్యాన్ పోతుందంట పెసల వల్ల ట్యాన్ రిమూవ్ అండ్ ఓకే వైట్ ఇది గ్లో వస్తుంది ఓకే ఓకేనా సో ఇంకా మిగతాటి వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అంతా చూపిస్తాం పసుపు గులాబీ రేఖలు వేపాకు ఇంకా అలా కొన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అవన్నీ వచ్చినాక ప్రిపరేషన్ చూపిద్దామా ఓకే చూపిద్దామా నేను ఎప్పుడు వేస్తానో నాకే తెలియదు మీరు ఎప్పుడు నువ్వు చెప్పు పర్లేదు నేను జస్ట్ అలా చూపిస్తాను ఈ పిల్ల ఎక్సైటింగ్ ఉంది గైస్ ఎక్కువగా నాకంటే ఏం చేస్తాం చెప్పండి ఓకే సో అది ఇప్పుడు ఫర్ ఫేస్ అనమాట ఫర్ ఫేస్ అండ్ ఫర్ బాడీ అండ్ ఫర్ ఎక్స్ఫోలియేషన్ వాటన్నిటికీ కూడా ఇదైతే నాకు మా అమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో బాత్ పౌడర్ అది నాకు తెలీదు ఆఫ్ కోర్స్ అది చాలా బాగుంటుంది బట్ యా నిన్ననే మేము ఫేస్కి మొన్న అనుకుంటా మొన్న ఫేస్కి అప్లై చేసినాను కాఫీ నేను అసలు ఇవన్నీ బయట ఎక్స్ఫోలియేటర్స్ అవి ఎక్కువ వాడిన అనమాట ఓన్లీ ఇది పౌడర్ జస్ట్ దీన్ని పౌడర్ చేస్తాం అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అవసరమైనప్పుడు కప్లో వేసేది కొంచెం వాటర్ అప్లై వేసుకొని నాకైతే ఏవి పడవు ఓన్లీ ఇది ఒకటే అలోవెరా నార్మల్ అలోవెరా బయట అలోవెరా పడుతుంది నాకు రైస్ వాటర్ అస్సలు పడదు నాకు అలోవెరా అస్సలు పడదు నల్లగా నాకు రైస్ పౌడర్ అస్సలు పడదు సో నేను రైస్ పౌడర్ ప్లేస్ అది వాడతాను నాకు టర్మరిక్ కూడా పడదు మీకు ఎవరికైనా రైస్ పౌడర్ పడకపోతే నాకు రైస్ కూడా పడదు అవునా డిస్కషన్ చేసుకోండి మీరు ఎవరు ఏది పడుతుందో నాకు చెప్పండి దిస్ ఇస్ హౌస్ వి ఆర్ టాకింగ్ ఓకే నేను అది వైఎస్ఎల్ది కొత్త పర్ఫ్యూమ్ వచ్చింది అనమాట సో అది నేను యూజ్ చేసిన దానివల్ల నాకు హెడేక్ వస్తుంది వచ్చింది చూడు ఓకే సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పౌడర్ చేసుకొని బాత్ పౌడర్ చూపిస్తాం మీకు ఓకేనా సో ప్రస్తుతానికి దట్ ఇస్ ద అప్డేట్ సో దట్ ఇస్ ద అప్డేట్ గైస్ యాక్చువల్లీ ఏం లేదు గైస్ ఇవన్నీ కలిపేసి డబ్బాలు వేసుకొని వాడుకోవడం అంతే దానికి న్యాచురల్ గ్లోకి అంతే very luxurious packaging guys అంటే ఇది నాకు మనకి స్టోరీ మనకి ఇది కప్ నచ్చదు ఇవి కొన్ని బ్రాండ్స్ వరస్ట్ గా ఉంటుంది ఏంటి కాఫీ అంటది
కాఫీ కప్పు నచ్చలేదంట. వరస్ట్ గ్లాస్లే ఓకే సో దిస్ ద పర్ఫ్యూమ్. ఓకే ఇవి బ్రాండ్స్ పంపిస్తాను అనమాట టు ట్రై ఇట్ అవుట్. నేను వాడను పెట్టను. వచ్చేసి ఆగ్యుమెంటెడ్ సీరమ్ అంట, సమ్ సీరమ్ ఏదో. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సీరమ్ గైస్. అండ్ దిస్ ఈస్ ఆల్సో పర్ఫ్యూమే. ఇందాక వేసి ఓపెన్ చేస్తుంది. క్యూట్గా ఉంది, చాలా పెన్లా ఉంది. క్లమ్జీగా ఉంది అంతే. ఇదేంటి రాదు. ఆరామ్స్ ఓకే దిస్ ఇప్పుడు కానీ నేను ఈ పర్ఫ్యూమ్ల వాసన అన్నిటి చూస్తే నా పక్కన కూర్చోకు. జాగ్రత్త. ఏయ్ పిచ్చా, నాకు మంచిగా ఉంది పర్ఫ్యూమ్. ఓ దాట్ ఈస్ పర్ఫ్యూమ్. అండ్ ఇది వచ్చేసి దిస్ ఇస్ ఆల్సో సీరమ్ గైస్. సో దట్స్ ఆల్. క్యాబ్ వచ్చింది కదా. క్విక్ అప్డేట్ అండ్ క్విక్ నోట్ ఏంటంటే చూడండి, క్రేజీ రోల్స్. మాకు పొద్దున యోగా. మెడిసిన్ ఇదే. అంటే ఇది స్పైసీ ఉంటుంది అనమాట పొద్దున యోగా. ఇదేమో ప్లాస్టిక్ ఉన్నట్టు ఉంది బట్ ఇట్స్ టేస్టీ గుడ్. నీకు కావాలా? మా అమ్మ అడుగుతాను. మా అమ్మాయిని కూడా చెడగొట్టేశాను. ఇదిగో వేసుకుంటాం. ఓ నాన్న కార్ బయట పెట్టుకో. బాగుందా? రాత్రి అవుతున్నా సగం కొంచెమే. అబ్బా అబ్బా యాక్టింగ్ అమ్మ. మా అమ్మ కూడా నచ్చింది అది కానీ యాక్టింగ్ గైస్. బా పోయి మీరు కనుక్కొని తినండి. ఓకే ఓ గైస్ నేను కొత్త లిప్ది ట్రై చేసినాను. వెయిట్ లెట్ మీ షో యు. ఇట్స్ ఫ్రమ్ లాంకోమ్ ఏదో ఉంది. ఏంటది కంపెనీ పేరు? ఏం పేరు? బ్రాండ్ పేరు లాంకోమ్ కదా. లాంకోమ్లో ఏదో చాకో ఫ్లేవర్ వచ్చింది. ఐ థింక్ మీరు LANCOME అని మీరు సర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. బడిదా బడికమ్ బడి బడ్డీ రాడు, వాడు ఓన్లీ నేను పిలుస్తూనే వస్తాడు. ఐ గాట్ దట్ త్రూ ఇట్లా నార్మల్గా టెస్టింగ్ దానికన్నట్టే. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. అండ్ ఐ మీన్ లవ్ బాయ్. నువ్వు అడగల, అందరు అడుగుతారు. వేజ్ ఫెలోస్ ఇట్లాంటి వాళ్ళకి అవసరపడదు, ఎందుకంటే అక్క దగ్గర నుంచి దొబ్బేస్తారు కదా. అందరూ అలానే ఉంటారు అక్కడ కూడా. అది సంగతి. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ మూవీ. నీకు ఆ మూవీలో ఎక్కడి వరకు నచ్చింది? నేను చూడకోకుండా ఎక్కడి వరకు నచ్చిందంటావు? ఎక్కడి వరకు కాదు, నీకు ఎందుకు నచ్చింది ఆ మూవీ? మమ్మల్ని ఎందుకు ఇంత దొబ్బిచ్చావు? చూస్తే కదా లిటరలీ గైస్ 2 days నుంచి కానీ ఒక hate యుద్ధం review కూడా చేస్తుంది. రాలేదు. యాజ్ ఎ TFI ఫ్యాన్ నేను అన్ని మూవీస్కి వెళ్ళాలని అనుకుంటాను. మేము కూడా అనుకుంటాం కానీ ఇంత చెయ్యం. లిటరలీ మా నాన్నతో అయితే నేను యాక్చువల్ అన్ని మూవీస్కి అడిగాను, మూవీస్కి అడిగాను. చాలా రోజులు అయిందనమాట. సో అందుకు ఇంకా పోవాలని ఫిక్స్ అయినాము. అండ్ దాంతోపాటు మా డాడీ మెయిన్ తీసుకోవడానికి కారణం ఏం తెలుసా? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అందరూ పనులలో ఉన్నారు. బట్ ఈ పాప వల్ల, ఓన్లీ ఈ పాప వల్లనే, ఈ పాపకు బోర్ కొడుతుందని మమ్మల్ని అందరినీ మా బ్రెయిన్ తింటాంది. సో అందుకోసం అని చెప్పి ఇది రియాలిటీ. దిస్ ఇస్ రియాలిటీ గైస్. నేను కానీ అక్కడికి వచ్చినాను అనుకో వాంచేస్తా చెప్తాను, పైకి లేసి వస్తే. సో చాలా అతి పడుతుంది. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఆ పిల్లని కొట్టాల, పరిగెత్తదంట. సరే సరే ఎవరు ఏమనరులే. ఓకే సో అది సంగతి. ఈ పాప వల్లనే అనమాట మేము వెళ్ళేది మెయిన్గా. లేటెస్ట్ బ్లాగ్లో ఇలా పెట్టారు చూడండి. ఓ దాట్స్ సో క్యూట్. సో దాట్స్ ఇట్ గైస్. ఇంకా మేము ఇప్పుడే హడావిడి అయిపోతాం. ఇంకా వెళ్ళి గైస్ యాక్చువల్లీ అఖిల్ వాళ్ళది ఇద్దరిది ఒకటే ఫస్ట్ హిట్ అయింది అంట పాపం. ఓకే సో వెళ్ళి చూసి మీకు రివ్యూ నేను ఇస్తా. నాకు నిజంగా నచ్చితే అడగకండి, నచ్చలేదు అంటే నేను చెప్పను. సో అడుగుతారు, ఇస్తారు కూడా. అది నేను కూడా ఇస్తాను మీతో. మా అక్క సారీ మూసుకో, అవసరం లేదు నాకు, సారీ. సో దాట్ ఈస్ ద థింగ్ గైస్. మేము ఇప్పుడు వెళ్ళి మూవీ చూసి ఇట్స్ చిలిపి చేస్తారు. వి విల్ టెల్ యూ, ఓకేనా? ఇప్పుడు ఈ పాప చేసినంత చిలిపి చేస్తారంట. సో వీ జస్ట్ హ్యావ్ టు ఇగ్నోర్ దాట్ పార్ట్. లెట్స్ గో.
సో వీఆర్ గోయింగ్, వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ మీకు ఇలాంటి బ్లాగ్ నేను ఎంత తిక్కగా మాట్లాడుతున్నాను ఈరోజు, ఎందుకంటే నా మైండ్ పని చేయట్లేదు బికాస్ నేను ఆఫ్టర్నూన్ పడుకోలే కాబట్టి. సో అది సంగతి. ఇక్కడ చూడండి, బడ్డీ అండ్ అమ్మ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఐషు ఎప్పుడెప్పుడు పెట్టేస్తుందా, ఇంకా ఇది బర్త్డే అయితే ఎప్పుడు ఉరుకుదామా అని బయటికి. అండ్ ఆల్సో ఇది మూవీకి అన్నట్టు కాదు కానీ ఇది ఒక మాకు చిల్ టైం లాంటిది అనుకోండి, బికాస్ వీఆర్ స్ట్రెస్సింగ్ అ లాట్. అంటే స్ట్రెస్సింగ్ అంటే కొంచెం వర్క్స్ అవి ఇవి ఉండడం వల్ల కదమ్మా. సో ఇట్స్ లైక్ అ హ్యాపీ ఫ్యామిలీ డేట్ కైండ్ ఆఫ్ అ థింగ్. పాప చూడండి ఆడ వెయిట్ చేస్తున్నాము బయట. చూడండి స్నాప్ చూడండి అమ్మది. ఆమె స్నాప్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఎంత లాయల్గా ఉంటుందంటే మనిషి లిటరలీ గైజ్, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. చూడండి ఫస్ట్ స్నాప్ బాగాలేదని మళ్ళీ సెకండ్ స్నాప్ ఐషు మా డాడీ వచ్చినాడు, అది దొందుతుందేమో కానీ అని మొదలెట్టింది. సో అలా జరుగుతుంది. మా అమ్మేమో ఐషుని కోపంగా చూస్తుంది. ఇట్లుంటుంది అనమాట. సో లెట్స్ గో. సో యా బూమ్ 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 సే బూమ్ 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 బూమ్. పాడు పర్లే పాడు. అసలు ఆ పాపకి పాటలు పాడుకునే కూడా నాకు ఫ్రీడమ్ లేదే అని ఫీల్ అవుతా ఉంది. యు ఆర్ జస్ట్ డీవియేటింగ్. ఓకే ఏదైనా గుద్దాను అనుకో డాడీ నేను గుర్తు. నేనేం డివియేట్ చేయట్లా, నువ్వు తోలుకోసట్టాలి. సరే గాయస్ ఓకే బాయ్. మా డాడీ అక్కడి నుంచి నేను బ్లాగ్ చూస్తుంటే మా డాడీ చూడండి ఇట్లా ఇస్తున్నాడు. భయం వేసింది నాకు సడన్గా భయం వేసింది డాడీని చూసి. ఓకే గైస్ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ వి రీచ్. డాడీ చూడాలా? అమ్మో డాడీ చూస్తున్నా అన్నట్టు వస్తున్నా వచ్చేస్తున్నా. ఓకే ఐషక్క డాడీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను చూసుకో. మూవీ మధ్యలోనే మూవీ ఉంది విండో ఓపెన్లోనే. ఓకే సో అప్పుడు మాట్లాడతాము బికాజ్ నాకు తెలిసి మధ్యలో మాట్లాడలేను బికాజ్ ఇప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. బికాజ్ అంతే ఓకేనా. బికాజ్ మా డాడీ గాయస్ నేను ఒక 50 ఏళ్ళ ముసలిదాన్ని అయ్యి కార్ డ్రైవింగ్ చేస్తున్నా కూడా మా డాడీ నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. అది మా డాడీలో ఉన్న స్పెషాలిటీ. దట్ ఈస్ ఎవ్రీ ఇండియన్ ఫాదర్స్ వర్క్. చాలా ఇష్టమైన వర్క్ వాళ్ళది, ఇది డ్రీమ్ జాబ్ అది బేసిక్గా. డ్రైవింగ్ అంటే మమ్మల్ని చేయమంటారు బట్ నేను చేయను అనుకోండి, ఎప్పుడు ఐష్ వేస్తుంది. అండ్ అది దాని గురించి పక్కన పెట్టేసి సెకండ్ విషయం ఏంటంటే డ్రైవింగ్ కాకుండా ఇంకా వాళ్ళు పక్కన కూర్చొని మనల్ని ఇది తప్పు అది తప్పు ఇలా చేయని చెప్తా ఉంటారు. లేదండి స్నాప్స్ కోసం ఒక్కసారి మీరు స్నాప్స్ ఎలా చేయాలి అనేది నేర్చుకోండి. చూపేసి ఎట్లా చేయాలి ఇలా గాయస్. ఇదిగోండి ఏంది నా మీద చేందుకు పెట్టినాం, అదే మ్యాజిక్ అంట. ఓకే లెట్స్ గో చెప్పు. లెట్స్ నాట్ గో. హలో ఎంతకి మూవీ హలో ఇంటి పెద్దలు ఇంటి ముసిలోళ్ళు. సారీ ఇంటి పెద్దలము ఇంటి ముసలోళ్ళం కాబట్టి మీకు ఇచ్చేసినాం కార్ డ్రైవింగ్. మేము ఒకరికి ఇచ్చినాం, ముందు సీటు ఒకరికి ఇచ్చేసినాం. పెద్దోళ్ళు అయిపోయినారు కాబట్టి ఇద్దరు చిల్ అవుతున్నారు వెనకాల. మేమిద్దరం చిల్ కాదు. ఇది డాడీ ఉండడం వల్ల ఇది కూడా వేసుకొని ఎలా చిల్ అవుతాం. పెట్టుకోబా గాయస్ డాడీ ఉండడం వల్ల నేను నా ఒళ్ళంతా డ్రైవింగ్ మీదనే పెట్టాలి. జాగ్రత్త. బ్రెయిన్ బాడీ అన్ని డ్రైవింగ్ మీదనే పెట్టాలి. వెయిట్ ఏం డాడీ నువ్వు ఫైనలీ మూవీకి ఒప్పుకున్నావు ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ట్రబుల్స్. అమ్మకి ఏదో వచ్చినట్లు అమ్మకి ఏదో వచ్చినట్లు. ఇక్కడ పానీపూరి పెట్టారు కదా కొత్త. ఇప్పుడు మేము ఎప్పుడు వెళ్ళే చోటి కాకుండా అమీర్ సినిమాస్కి వెళ్తున్నాము. ఇది వేరే ఉంటది, డిఫరెంట్ ఉంటది హాల్. డాడీ అమ్మ వెళ్ళారు. ఆ సినిమా పేరు ఏం పేరు అంటే తండేల్. వీళ్ళిద్దరు వెళ్ళారు. నేను కూడా థ్యాంక్ గాడ్. సో మేమిద్దరం లేం కదా, మీ ఇద్దరు వెళ్ళారు. బాగుంది కదా, అదే మాకు నచ్చట్లే సినిమా. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే వద్దులే, మూవీ బాగాలేదంటే అది అంటే ఓకేష్ మూవీలో. సో డ్రాప్స్ వేసుకుంటున్నాను, ఏం చేస్తాం. యావరేజ్ లేజిక్ సర్జరీ అయినా అమ్మాయి థింగ్స్ నేనే వేసుకోవాలి.
పళ్ళ గైస్ నాలాంటి షార్ప్ గా ఉన్నాయి నా కళ్ళు. పాపం లేని వాళ్ళకి ఇలా చేయించుకోవాల్సి వస్తుంది. లేని వాళ్ళకి కాదు, కళ్ళు బాగాలేని వాళ్ళకి. పడిందనా? సో దిస్ ఇస్ ఫర్ మై ఫస్ట్ ఐ. ఇలా కొంచెంసేపు క్లోజ్ చేసి సెకండ్ ఇంకో డ్రాప్ ఉంది, అది వేసుకోవాలి. ఇట్లా ఒక ఐ థింక్ ఒక 2 months కంటిన్యూ ఏదో. ఇంకా నేను డాక్టర్ని కలవలే. డాక్టర్ని కలిసిన తర్వాత హీ విల్ లెట్ మీ నో. సో యా, రేపు వెళ్తాం. నేను అది కూడా అంటే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఆయన ఏం చెప్పినాడు ఏంటి అని. సో దట్ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే ఈ లేజీకి చాలా చేయించుకోవాలనుకున్న ఫోన్ చేయి. ఇది ఇంకొకటి ఏమ్మా, ఇది ఇంకొకటి ఏం లేదు. ఆయన చెప్పి అయిపోయింది ఆ రోజు, ఒక రోజే అంట. సన్లైట్ లో ఒకటి ఉంది. అద్దాలు లేవా? అద్దాలు సన్లైట్ డాడీ ఓన్లీ సన్లైట్ లోనే వాడమన్నాడు. నేను నాన్న అద్దాలు అందులో ఇరిగిపోయిన అద్దాలు తెప్పిమంటావా? అంటే రేపు వెళ్తాం డాడీ ఎలాగైనా. నేను అప్పుడు తీసుకుంటా కదా. అంటే కూలింగ్ గ్లాసెస్ కూలింగ్ గ్లాసెస్ కాదు, ఆ బ్లాక్ స్పెట్స్ ఇచ్చారు కదా, అవి వేసుకోమన్నాడు ఆయన. అదే తెప్పిస్తా. ఓకే అలాగే ఓకే. అడుగుతా ఈసారి కూలింగ్ గ్లాసెస్ నార్మలా సార్ అని అడుగుతా, నాకు కూడా క్లారిటీ వస్తుంది. రేపు పోతారు మళ్ళీ వేస్ట్ అవుతాయి. యా దట్స్ ట్రూ. మా డాడీ ఇంకా ఇప్పుడే కావాలి అంటే ఇప్పుడే ఇస్తాడు. దిస్ ఈస్ ద హాల్, అమీర్ హాల్ అంట, అమీర్ సినిమాస్. ఓహో లోపల పెడదాం. ఇఫ్ పాసిబుల్ లోపల పెట్టేద్దామని. సో వి రీచ్ ఫుల్ కలెక్షన్ ఉందంట వాళ్ళకి. అబ్బో, ఈ పిల్ల మమ్మల్ని చాలా కన్విన్స్ చేసింది గైస్. ఇలా చెప్పి 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 ఒక రివ్యూ, ఒక పాజిటివ్ రివ్యూ లేదు. ఉంది మామూలుగా అయితే మాకు సినిమా అంటే పెద్ద లైట్ ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే 3 hours కూర్చోవడం అంటే మీ డాడీకి అస్సలు నచ్చదు, చూడడు. ఈ అక్షయారెడ్డి వచ్చినప్పుడు, ఈ అభిజ్ఞారెడ్డి ఇంటికి వచ్చినప్పుడు తల్లకాయ తింటారు. మాది సినిమా 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 ఏంటి ఆ లుక్ ఏంటి? ఓకే మా డాడీ చూడండి. నేను మాట్లాడుకుంటున్నాను, సైలెంట్ ఉన్నా. నేను సైలెంట్ గానే ఉన్నా. నాకు నీ వాయిస్ ఎక్కువ డిస్ట్రాక్టింగ్. సో గైస్ వి ఫైనలీ రీచ్డ్. అందరూ మమ్మల్ని మీరు సెల్లో ఉంటారు కదా అని అడుగుతున్నారు. మీరు సెల్లో ఉంటారు కదా, మీరు సెల్లో ఉంటారు కదా అంటున్నారు వాళ్ళు, యూట్యూబర్ కాకోకుండా. దట్ ఇస్ ద థింగ్ గైస్. పాపా ఇక్కడ స్నాప్ ఆపుతావా? నీ స్నాప్స్ చూస్తాను. అది కాకుండా ఇంకా గైస్ ఎలా అనిపించింది మీకు మూవీ? చాలా బాగుంది. చాలా బాగుందా? నీకు ఎట్లా అనిపించింది డాడీ? బాగుంది. సూపర్. సూపరా? నీకు ఐషు? సూపర్. చూడు నేను తీసుకెళ్ళా మంచిగా. ఒకటేసారి కొట్టేసినాడు. హిట్ కదా. ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేసి. యాక్టింగ్ చాలా బాగా చేసినాడు. అంతా స్టోరీ బాగుంది, యాక్టింగ్ హీరోయిన్ కూడా బాగా చేసింది యాక్టింగ్. అందరూ సూపర్. శివాజీ ఆయన కరెక్ట్ సెట్ అయినారు అందరూ. మూవీ ఇస్ అ హిట్ గైస్. సినిమా రివ్యూ ఇస్తున్నాము. యా ప్రమోషన్ అలా చేయకూడదు కదా, అదొక్క నాకు బాధ అనిపించింది. అమ్మ ఇంకా స్టోరీలోకి హ్యూమిలేషన్ లో ఉన్నాడు కదా మా. దట్స్ కరెక్ట్. ఎవరైనా దానికోసం ఏమైనా చేసినాడు. కానీ నాకు